వెల్కమ్ టు బ్రో అకాడమీ. మన ఛానల్లో ఎంసెట్ ఈసెట్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే ఎంసెట్ ఈసెట్ కోచింగ్ జాయిన్ అవ్వకుండా ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారో, గవర్నమెంట్ కాలేజెస్లో చదివే వాళ్ళు, పూర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియోస్ అనేది యూజ్ అవుతాయి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ అనేవి మీకు ఒక అవగాహన కల్పించడానికి, ఎగ్జామ్లో పేపర్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే దానికోసం మన యొక్క ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ మీద మాత్రమే ఫోకస్ చేసింది ఎంసెట్కి సంబంధించినటువంటి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. మీకు ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కానీ ఇంకా రిమైనింగ్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అప్డేటెడ్ వీడియోస్, కొన్ని బిట్స్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. నౌ కమింగ్ టు ద వీడియో. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది May 16th జరిగినటువంటి ఎగ్జామ్లో 2023లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఇఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ in vacuum is 3 into 10 power 8 meter per second. అంటే speed of the light is 3 into 10 power 8 meter per second. It is very clear. Acceleration due to gravity is 10 meter per second square. Next ఏమన్నాడు, mass of electron is given as 9.1 into 10 power minus 3 kg are taken as fundamental physical quantities. మూడు కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ గా తీసుకోమన్నాడు. దెన్ ద యూనిట్ ఆఫ్ టైమ్ ఇన్ దిస్ సిస్టమ్, టైంకి యూనిట్స్ ఏంటి అన్నాడు. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఏం చేయాలి అంటే వీటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా సికి జీకి, ఇక్కడ చూడండి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇది వచ్చేసరికి కేజీస్లో ఉంది. సో దీని వల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు. దీన్ని నెగ్లెక్ట్ చేసేయండి. ఇక్కడ టైం రిలేటెడ్ ఉన్నది ఏంటి, సెకండ్స్. ఈ రెండు మాత్రమే. స్పీడ్ ఆఫ్ ద లైట్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఈ రెండింటికి మాత్రమే టైంకి రిలేషన్. సో C/G తీసుకుంటే C అనేది ఏంటి, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్, యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా అనేది రాసుకోవాలి. డైమెన్షనల్ ఫార్ములా అంటే మాస్, లెంత్, టైంలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మాస్ ఏమన్నా ఉందా, ఇందులో మాస్ లేదు కాబట్టి 0. లెంత్ ఏముంది, మీటర్ ఉంది కాబట్టి లెంత్ పవర్లో 1 అనేది పెట్టాలి. నెక్స్ట్ టైం పర్ సెకండ్ అనేది, పర్ సెకండ్ మీన్స్ సెకండ్ పవర్ -1 అనమాట, అంటే T పవర్ -1 అండి, T పవర్ -1. నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా డైమెన్షనల్ ఫార్ములా. ఈ డైమెన్షనల్ ఫార్ములా మీద కూడా బిట్ అడుగుతాడు. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యూనిట్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఈ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కి డైమెన్షనల్ ఫార్ములా. ఇందులో కేజీ అనేది ఏమన్నా ఉందా, కేజీ అనేది లేదు కాబట్టి మనం 0. నెక్స్ట్ లెంత్ ఉంది, లెంత్ ఎంత ఉంది, m ఉంది, m కి పవర్ కోఎఫిషియంట్ ఎంత, 1, సో 1 తీసుకున్నాను. నెక్స్ట్ టైం కి సెకండ్ స్క్వేర్, దీని పైకి తీసుకెళ్తే సెకండ్ పవర్ -2 అవుతుంది. సో పవర్ కోఎఫిషియంట్ -2 అండి. సో పవర్ కోఎఫిషియంట్ ఈస్ -2. m పవర్ 0 L రెండు గెట్స్ క్యాన్సిల్, T పవర్ -1 T పవర్ -2 ఈ రెండు ఉంటాయి. T పవర్ -1 T పవర్ -2. సో ఇది ఏమవుతుంది, T పవర్ -1 ప్లస్ 2. సో రిమైనింగ్ ఉండేది ఏంటి, టీకి యూనిట్స్ ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెకండ్స్ అనమాట. సో సెకండ్స్ అంటే టైంకి యూనిట్స్ వచ్చేసింది. కానీ ఇక్కడ ఈ సెకండ్స్ లో ఇలా ఇచ్చాడు, 3 into 10 power 3 seconds, 5 into 10 power -19 seconds, ఇలా వాల్యూస్ లో ఇచ్చాడు కాబట్టి వీటి యొక్క వాల్యూస్ ని మనం కన్వర్ట్ చేయాలి. ఎలా, C/G, C వాల్యూ ఎంత, 3 into 10 power 8, 3 into 10 power 8
by g value 10. సో దీని నుంచి ఏం రాయొచ్చు 3 into 10 power 8 minus 1. సో దట్ ఈక్వల్ టు 3 into 10 power 7 seconds. వచ్చింది కదా ఇక్కడ ఈ సెకండ్సే కదా డివైడ్ చేసుకుంటే సో 3 into 10 power 7 second. So the unit of time in this system is 3 into 10 power 7 seconds. Very easy problem. సింపుల్ గా డైమెన్షనల్ ఫార్ములా రాసుకుని క్యాన్సిల్ చేసేసుకుంటే మనకు వస్తుంది కాబట్టి C/G చేసుకున్నాం. ఇది 3 into 10 power 8 by 10 వేసేసుకుంటే రిమైనింగ్ వచ్చినటువంటిదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ let us go for another bit. Among the following, the least unit of length is. Among the following, the least unit of length is. అంటే ఇచ్చినటువంటి దాంట్లో లెంత్ కి లీస్ట్ యూనిట్ ఏంటి? ఓకే, వాట్ ఈస్ ద లీస్ట్ యూనిట్? ఫస్ట్ 1 by 1 చూద్దాం. సో పార్సెక్ అన్నాడు. 1 parsec ఈక్వల్ టు 3.26 light years. Light years. Please remember, 1 parsec means 3.26 light year. Okay, అసలు లైట్ ఇయర్ అంటే ఏంటి? లైట్ ఇయర్ అంటే ఏంటి అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లైట్ ఇన్ 1 year. 1 year లో లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో దట్ డిస్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద లైట్ ఇయర్ అంటారు. 1 light year equal to 3 light year. 1 light year equal to, in terms of the meters, 9.461 into 10 power 15 meters. It is also important bit. 1 light year equal to 9.461 into 10 power 15 meters. Light year అంటే ఏంటి? distance traveled by the light. Light year means distance traveled by the light in 1 year. 1 year లో లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లైట్ ఇయర్ అనమాట. సో పార్సెక్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎంత వస్తుంది? 3.26 into 9.461 into 10 power 15 meters అనమాట. 10 power 15 meters. Next, coming to the second option, what is that? Nanometer. Nano అంటే ఏంటి అంటే 10 power -9 meters. ఓకే, ఈ యొక్క వీటిని ఏమంటారంటే సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ అని ఉంది. మన ఛానల్లోనే సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ అని చెప్పి ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. నేను అది కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు అది చూడకపోతే చూడండి. నానోమీటర్, నానో అంటే 10 power -9 అనమాట. సో 10 power -9 meters. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ఆప్షన్, ఫెర్మి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మీటర్స్. ఫెర్మి అంటే ఏంటంటే 10 power -15 meters అండి. ఫెర్మి మీన్స్ 10 power -15 meters ని ఫెర్మి అంటారు. ఓకే, నెక్స్ట్ యాంగ్స్ట్రమ్ యూనిట్. 1 angstrom equal to 10 power -10 meters అండి. సో నానోమీటర్ అంటే 10 power -9, ఫెర్మి అంటే 10 power -15, యాంగ్స్ట్రమ్ అంటే 10 power -10. సో వీటన్నిటిలోనూ కూడా వాట్ ఈస్ ద లీస్ట్ యూనిట్ ఫర్ ద లెంత్. సో ఏది తక్కువ? ఇదేం 10 power 15 పాజిటివ్ లో ఉంది కాబట్టి అది కాదు. 10 power -9 కాదు, 10 power -10 కాదు. లీస్ట్ ఏంటి? ఫెర్మి, 10 power -15. సో ఇట్ ఈస్ ద లీస్ట్ యూనిట్ ఆఫ్ లెంత్ ఈస్ హియర్. ఈ 4 ఆప్షన్స్ లో ఫెర్మి అనేది అనమాట. సో దీని నుండి 4 bits నేర్చుకున్నారు మీరు. పార్సెక్ అంటే 3.26 లైట్ ఇయర్. నెక్స్ట్ లైట్ ఇయర్ అంటే distance traveled by the light in 1 year. 1 light year equal to 9.461 into 10 power 15 meters. Next, nanometer ante 10 power -9 meters. Fermi ante 10 power -15 meters. Angstrom ante 10 power -10 meters. ఈ క్వశ్చన్ 2023
May 15 లో అడిగినటువంటి క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ కండక్టర్. అసలు మొబిలిటీ అంటే ఏంటో తెలియాలి మీకు ముందు. మొబిలిటీ ఇలాంటి వాటికి మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు డెఫినేషన్ నేర్చుకోండి. డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత ఆ డెఫినేషన్ నుంచి ఫార్ములా నేర్చుకోండి. ఫార్ములా నుండి యూనిట్ అనేది వచ్చింది. యూనిట్స్ నుండి దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనేది వచ్చింది అనమాట. సో ఈ 4 కూడా బేసిక్ స్టెప్స్. ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి, నెక్స్ట్ ఫార్ములా తెలుసుకోవాలి, మూడోది యూనిట్ తెలుసుకోవాలి. యూనిట్ వచ్చేస్తే యూనిట్స్ నుంచి డైమెన్షనల్ ఫార్ములాని మనం ఈజీగా డెరైవ్ చేయొచ్చు. సో సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ నేను అప్లై చేస్తా. మొబిలిటీ ఆఫ్ ఏ ఎలక్ట్రాన్ ఇన్ ఏ కండక్టర్. మొబిలిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. దట్ మీన్స్ దీన్ని ఎలా చెప్తారంటే మొబిలిటీ ఈజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ per unit of electric field అన్నమాట. ఇంపార్టెంట్ అండ్ డిఫికల్ట్ టాస్క్. మొబిలిటీ ఈజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ per unit of electric field is called as the mobility of electron. ఈ మొబిలిటీ దేంతో రిప్రజెంట్ చేస్తారు అంటే మ్యూ అనేటువంటి సింబల్ తో రిప్రజెంట్ చేస్తారు. సో డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఇట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో విడి బై ఈ అనమాట. సో ఇక్కడ దీన్ని ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే దీని నుంచి ఈ డ్రిఫ్ట్ వెలాసిటీని దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఈజీగా చార్జ్ ఇంటూ టౌ బై ఎం. క్యూ అంటే ఏంటి అంటే క్యూ ఈక్వల్ టు చార్జ్ అనమాట. సో ఎలక్ట్రాన్ చార్జెస్ దట్ ఈక్వల్ టు ఐ ఇంటూ టౌ. టౌ మీన్స్ రెసిస్టెన్స్ టైం. సో ఐ మీన్స్ వాట్? చార్జ్ యూనిట్స్ ఏంటి? చార్జ్ యూనిట్స్ కూలుంబ్ అనమాట. ఓకే, సో చార్జ్ యూనిట్ కూలుంబ్. Tau means resistance, relaxation time. Time means it is the seconds by mass units ఏంటి అంటే కేజీ అండి. సో ఇక్కడ కూలుంబ్ సెకండ్ పర్ కేజీ. కానీ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఇక్కడ ఆంపియర్స్ లో ఇచ్చాడు. సో ఆంపియర్స్ లో ఇచ్చాడు కాబట్టి కూలుంబ్స్ ని యాంపియర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో యాంపియర్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే క్యూ ఈక్వల్ టు ఐ టౌ అనమాట. సో ఐ అంటే ఏంటి? యాంపియర్స్. టౌ అంటే ఏంటి? టౌ అంటే రిలాక్సేషన్ టైం. సో దట్ ఈస్ సెకండ్స్. సో ఇక్కడ ఏం అప్లై చేయొచ్చు? యాంపియర్ ఇంటూ సెకండ్స్ ఇంటూ సెకండ్. కూలుంబ్ ప్లేస్ లో యాంపియర్ సెకండ్ రాశాను. సో కేజీ. సో దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు? ఏ ఇంటూ కేజీ పవర్ -1 సెకండ్ స్క్వేర్ రాయొచ్చు. యాంపియర్ కేజీ పవర్ -1 సెకండ్ స్క్వేర్. సో యాంపియర్ కేజీ పవర్ -1 సెకండ్ స్క్వేర్. సో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ బిట్ లో మీరు తెలుసుకోవాల్సింది మొబిలిటీ డెఫినేషన్, డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది ఒక బిట్. నెక్స్ట్ మొబిలిటీ ఫార్ములా, డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్, అండ్ వన్ మోర్ ఫార్ములా డ్రిఫ్ట్ వెలాసిటీకి వచ్చేసరికి ఇక్కడ క్యూ న్యూ ఈక్వల్ టు క్యూ టౌ బై ఎం. ఓకే, ఇంకోటి క్యూకి ఛార్జీకి ఐ ఇంటూ టౌ, ఇది ఒక ఫార్ములా. కూలుంబ్ 1 కూలుంబ్ ఈక్వల్ టు 1 ఆంపియర్ సెకండ్ అనమాట. సో ఇలా దీని మీద బిట్స్ అడిగాడు అనమాట. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఇన్ ఎస్ఐ యూనిట్ సిస్టమ్ కేజీ మీటర్ స్క్వేర్ second power -2 is equivalent to which of the following? Very simple thing. kg meter square second power -2. సో దీన్ని ఏం రాయొచ్చు? కేజీ. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు చూడండి, న్యూటన్, వాట్, జౌలు, పాస్కల్. సో కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ రాయొచ్చు కదా. సో దీని నుంచి కేజీ మీటర్ ఇంటూ మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఓకే,
1 Newton ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎలా వచ్చింది అంటే వెయిట్ ఈక్వల్ టు mg తీసుకోండి. m అంటే మాస్ కేజీ, g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దట్ ఈస్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో 1 kg ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు న్యూటన్ అనమాట. సో దీన్ని ఏం రాయొచ్చు, ఈ యొక్క ఎంటైర్ టర్మ్ ని న్యూటన్ తో రీప్లేస్ చేయండి. సో న్యూటన్ మీటర్. నెక్స్ట్ ఇంకొక బిట్ ఏంటంటే న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్ అంటే నథింగ్ బట్ జౌల్ అనమాట. 1 జౌల్ ఈక్వల్ టు 1 జౌల్ ఈక్వల్ టు కన్వర్షన్స్ కూడా అడగొచ్చు. 1 జౌల్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్. నెక్స్ట్ 1 జౌల్ పర్ సెకండ్ ఈక్వల్ టు 1 వాట్ అండి. 1 జౌల్ పర్ సెకండ్ ఈక్వల్ టు 1 వాట్ అనమాట. సో ఇప్పుడు వచ్చినటువంటి ఆప్షన్ ఏంటి, న్యూటన్ మీటర్ అంటే ఏంటి, జౌల్ అనమాట. సో ఆ కరెక్ట్ ఆన్సర్ ఈస్ జౌల్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక వచ్చిన 2022లో అడిగినటువంటిది అనమాట. ఏం లేదు, దాని యొక్క యూనిట్స్ ఇచ్చేసాడు, కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ ని కన్వర్ట్ చేస్తే ఏ విధంగా వస్తుంది ఈ 4 ఆప్షన్స్ లో. ఓకే, చాలా ఈజీ బిట్. నెక్స్ట్ అనదర్ వన్, ఇట్ ఈస్ ఎ థియరిటికల్ బిట్. ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ among the following forces in nature. సో ఈ 4 ఫోర్సెస్ లో ఏది స్ట్రాంగెస్ట్ ఫోర్స్? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సా, వీక్ న్యూక్లియర్ ఫోర్సా, గ్రావిటేషనల్ ఫోర్సా, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సా? సో హియర్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇందులో స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఏమవుతుంది అంటే స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇస్ ద స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనమాట. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఓకే, సో ఈ విధంగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో అడిగినటువంటి కొన్ని బిట్స్. ఇది 2021లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. 2021లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఇవి ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ లో మనం ఇంకా డిఫరెంట్ టాపిక్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లో ఎంసెట్ అండ్ ఈసెట్ లో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. Okay, if you like this video, please share to your friends and subscribe our Brunda Engineering Academy channel. So చాలా మందికి కోచింగ్స్ లో జాయిన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, గవర్నమెంట్ కాలేజెస్ లో చదివే అంటే కార్పొరేట్ కాలేజెస్ లో చదివే వాళ్ళంటే ఓకే, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చెప్తారు, సరిపోతుంది. కొంతమంది పూర్ క్యాండిడేట్స్ ఏంటి అంటే ఎంసెట్ కోచింగ్ తీసుకోలేరు. సో వాళ్ళ కోసం ఈ యొక్క చిన్న ప్రయత్నం చేయడం అయితే జరుగుతుంది బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ తరపున. సో ప్లీజ్ షేర్ టు మాక్సిమం మెంబర్స్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఒక జస్ట్ ప్రిపరేషన్ కి ఉపయోగపడేటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే. మీ యొక్క రెగ్యులర్ బుక్స్, మీ యొక్క రెగ్యులర్ ప్రిపరేషన్ చేసుకుంటూనే ఒక 15 minutes దీని మీద కేటాయిస్తే అసలు ఈ యొక్క టాపిక్ లో ఎలాంటి విధంగా బిట్స్ అడుగుతాడు అనేది తెలుస్తుంది. ఓకే, so definitely please share and subscribe our channel. Thank you.